ఒక ఊళ్ళో ఒక తల్లి, ఆ తల్లికి తగ్గ కొడుకు ఉండేవారు. తల్లి గారాబంతో కొడుకు వట్టి ముద్దబ్బాయిలాగా తయారయ్యాడు. ఏళ్లు మీద పడుతూ ఉన్నా సరే వాడు తల్లికి చిన్న వెత్తు సహాయం చేయలేకపోయేవాడు. తన కొడుకు ఎలా బ్రతుకుతాడో ఏమోనని తల్లి లోపల బాధపడుతూ ఉండేది. ఒకరోజు ఒక కోతులాడేవాడు వాళ్ళ ఇంటి ముందుకి వచ్చి తన దగ్గర ఉన్న కోతులలో ఒక దాని చేత రకరకాల పనులు చేయించసాగాడు. యజమాని పొమ్మంటే ఆ కోతి పోతూ ఉంది, మళ్ళీ రమ్మంటే దగ్గరికి వస్తూ ఉంది, ఏదైనా వస్తువు తీసుకోమంటే తీసుకుంటూ ఉంది, ఇచ్చేయమంటే ఇచ్చేస్తూ ఉంది, చీపిరి కట్ట చేతికిచ్చి చిమ్మమంటే చిమ్ముతూ ఉంది. ఇలా అది ఎన్నో పనులు చేసి ఆట అయ్యాక అందరి దగ్గరికి వచ్చి డబ్బులు అడగసాగింది. అది చివరికి ముద్దబ్బాయి దగ్గరికి వచ్చి డబ్బులు అడిగింది. వెంటనే వాడు చేతిలో ఉన్న కర్ర తీసుకుని కోతి కాలు మీద బలంగా కొట్టాడు. ఆ దెబ్బకి కోతి కాలు కాస్త విరిగిపోయింది. కోతులాడేవాడు మండిపడి, నా కోతి కాలు విరగ్గొట్టావు, దాని ఖరీదు 3 రూపాయలు, దాన్ని నువ్వు ఇచ్చేసి దీన్ని తీసుకువెళ్ళి నువ్వే పెంచుకో అని చెప్పేసి అక్కడి నుంచి 3 రూపాయలు తీసుకుని వెళ్ళిపోయాడు. చేసేది లేక ముద్దబ్బాయి తల్లిచ్చిన 3 రూపాయలు కూడా ఆ కోతులు వాడికి ఇచ్చి కోతిని తీసుకున్నాడు. పేదరాలే తన కొడుక్కి కోతిని కొనిపెట్టినప్పుడు మనమేనా తీసిపోయింది అని ఊళ్ళో మరికొందరు కోతులు వాడి దగ్గర ఉన్న కోతులన్నింటినీ కూడా కొనుక్కున్నారు. అయినప్పటికీ ముద్దబ్బాయి కొన్న కుంటి కోతే ఊరికంతటికీ ప్రసిద్ధము అయింది. దానికి ఏ పని చెప్పినా కుంటుకుంటూ చేసేస్తూ ఉండేది. కోతి వేషాలు ఏమీ వేసేది కాదు. దానిని చూస్తూ ముద్దబ్బాయి కూడా చిల్లర మల్లర పనులు చేయసాగాడు. కోతి రోకలు తీసుకుని ఒడ్లు దంచేది, రోటి దగ్గర కూర్చుని పిండి రుబ్బేది. తల్లి ముద్దబ్బాయితో, చూసావరా కోతి ఎంత బాగా పనులు చేస్తూ ఉందో, నీకన్నా అదే నయం అంటూ ఉండేది. ఆ మాటకి రోషం వచ్చి ముద్దబ్బాయి కోతిని లేవగొట్టి అది చేసే పని తానే చేసేసేవాడు. తన కొడుకు కోతిని చూసి పౌరుషం తెచ్చుకోవడం చూసిన తల్లి ఒకనాడు, కోతి నాయనా, నువ్వు అన్నయ్య అడవికి పోయి ఎండు పుల్లల మోపుని తీసుకురండి, ఎవరు పెద్ద మోపు తెస్తారో చూద్దాము అంది. కోతికి ఆ మాట అర్థమైంది. అది వెంటనే అడవికి బయలుదేరింది. అది బయలుదేరటం చూసి ముద్దబ్బాయి కూడా అడవికి బయలుదేరాడు. అడవికి పోయిన కోతి ఎండు పుల్లలు ఏరి ఒకచోట పోగు చేస్తూ ఉండగా ఎవరో మనిషి అటుగా వచ్చి చుట్టుపక్కల ఎవ్వరూ లేకపోవడం చూసి ఒక చోట గుంట తవ్వి డబ్బు సంచి పూడ్చిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వాడిని వెళ్ళిపోనిచ్చి కోతి తాను దాగి ఉన్న చోటు నుంచి యువతలికి వచ్చి ఆ మనిషి పూడ్చిపెట్టిన డబ్బు సంచి తీసుకుని వెంటనే ఇంటికి తిరిగి వచ్చి డబ్బు సంచిని తల్లి ముందు పెట్టింది. అలా కోతి తెచ్చిన డబ్బు సంచి చూసి తల్లి ఆశ్చర్యపోయింది. అందులోని డబ్బు అవసరానికి వాడుకోవచ్చునని ఆమె దాన్ని భద్రంగా దాచిపెట్టి 2 రూపాయలు మాత్రం ఖర్చుకి తీసింది. సాయంకాలానికల్లా ముద్దబ్బాయి పెద్ద ఎండు పుల్లల మోపుతో తిరిగి వచ్చి, కోతి వచ్చిందా అమ్మా, నాకన్నా పెద్ద మోపు తెచ్చిందా అని అడిగాడు. ఆ మాటలు వినేసరికి తల్లి చాలా ఆశ్చర్యపోయింది. అది ఎప్పుడో వచ్చింది, అది పెద్ద మోపు తెచ్చిందా అని అడుగుతూ ఉన్నావా అమ్మా, నాకంటే పెద్ద మోపు తెచ్చిందా అని అడిగాడు తల్లిని. అది ఎప్పుడో వచ్చింది, అది పెద్ద మోపు తెచ్చిందా అని అడుగుతూ ఉన్నావా, అది పుల్లలు తీసుకురావటమే కాదు ఆ పుల్లలో అమ్మి 2 రూపాయలు కూడా తెచ్చింది, కావలిస్తే చూసుకో అంటూ తల్లి తాను సంచి నుంచి తీసిన 2 రూపాయలని చూపించింది. ముద్దబ్బాయికి ఏడుపు వచ్చింది. ఏంటమ్మా, నువ్వు నన్ను కుంటుకోతి కన్నా హీనంగా చూస్తూ ఉన్నావు, ఇక నుంచి నువ్వు దానికి ఏ పని చెప్పకు, అన్ని పనులు నాకే చెప్పు అన్నాడు వాడు. నువ్వు నాకు అన్ని పనులు చేసి పెట్టేటట్టుంటే నేను కోతి చేత ఎందుకు చేయించుకుంటానరా నాయనా, నిక్షేపంగా నువ్వే చెయ్యి అంది తల్లి. అది మొదలు ముద్దబ్బాయి ప్రతి పని చేయటం నేర్చుకుని ప్రయోజకుడు అయ్యాడు. ఈ లోపల కుంటికోతి అడవికి పోయి కట్టెలు తెచ్చి వాటిని అమ్మిన డబ్బులు తెచ్చి యజమానురాలికి ఇస్తూ వచ్చింది. యజమానురాలికి ఇస్తూ ఉన్న సంగతి ఊరంతా పొక్కింది. కారణం ఏమిటి అంటే కోతి తెచ్చిన డబ్బు సంచి ఎవరిదో తెలియరాలేదు. అంచేత తల్లి అందులో నుంచి 1 రూపాయే తీసి వాడుతూ వచ్చింది. ఇంత డబ్బు ఎక్కడిదని అడిగిన వారితో, మీకు తెలీదా, మా కోతి అడవికి పోయి వంట చెరకు తెచ్చి దారిలో అమ్మి డబ్బు తెస్తూ ఉంది అని చెబుతూ వచ్చింది. మనము కొన్నాం కోతుల్ని, ఏం లాభం, వాటిని మేపటం తప్ప రాగి దమ్మిడి లాభం లేకపోయింది. మన కోతులకు కూడా కట్టెలు పోగు చేయటం వాటిని అమ్మటం నేర్పిద్దాం అనుకున్నారు ఊళ్ళో వాళ్ళు తమ కోతుల్ని అడవికి తీసుకుపోగానే అవి కాస్త చెట్ల మీదకి ఎక్కేసి ఒక చెట్టు మీద నుంచి ఇంకో చెట్టు మీదకి, ఇంకో చెట్టు మించి ఇంకో చెట్టు మీదకి దూకుతూ తమ యజమానులకి కనపడకుండా అక్కడి నుంచి పారిపోయాయి. కథ కంచికి మనం
ఇంటికి. కథ చాలా బాగుంది కదా. ఈ కథ నాతో పాటు మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటూ ఉన్నాను. కొత్తగా మీ ముందుకి వస్తూ ఉన్న మా ఛానల్కి మీ లైక్స్ కానీ సపోర్ట్ కానీ చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ కథని చూస్తున్నారే కానీ లైక్ చేయట్లేదు. మర్చిపోకుండా కథను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీరు కనుక ఇదే మొదటిసారిగా ఆనాడు చందమామ కథల ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మనం తిరిగి మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.